మా చెల్లి పెళ్ళి అయిపోయిందో. అవునవును, పెళ్ళైతే అయిపోయింది, ఇంకా ఫోటో సెషన్ జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పెళ్లి జరిగిందంతా అబ్బాయి వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ ఊర్లో కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ లేదు. మన పద్ధతిలో మన అమ్మాయికి ఏవైతే పెట్టాలో అవన్నీ మేమైతే ఇక్కడ పెడుతున్నాము. ఫస్ట్ బట్టలు పెట్టేసి ఆ తర్వాత కాళ్ళకైతే మెట్టెలు పెడుతున్నాము. యూజువల్ గా ఈ ప్రాసెస్ ఒక్కో చోట ఒక్కోలో ఫాలో అవుతారు. మాకైతే మేనమామ వైఫ్ పెట్టాలి మెట్టెలు అనేది. మేనమామలు లేని వాళ్ళకైతే అమ్మ సైడ్ కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడ మాకు మా మామయ్య చనిపోయాడు కాబట్టి మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, వాళ్ళే తీసుకొచ్చారు. అండ్ మా అమ్మమ్మ స్టేజ్ ఎక్కి ఇలా వంగి మెట్టెలు పెట్టలేదు. మోరోవర్ ఆ పెళ్లి ప్రొసీజర్ అంతా చాలా అంటే చాలా టైం పట్టేసింది. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఈవినింగ్ కి అయింది. అండ్ మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ రీచ్ అయిపోవాలి కాబట్టి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా నేను మా దివ్య ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలతో పాటు కాళ్ళకి మెట్టెలు పెట్టేసి మమ్మీ డాడీ తాడు తీసుకొచ్చారు. అది కూడా చెల్లికి మెళ్ళలో వేసేసాము. మాకు యూజువల్ గా తాడు నల్లపూసలు అబ్బాయి వాళ్ళు తెస్తారు, పుస్తెలైతే చెరొకటి తీసుకుంటారనమాట. ఇక్కడ వీళ్ళకి డిఫరెంట్ గా ఉంది అంటే వాళ్ళకి నచ్చినట్టే తీసుకున్నాము. అలా మన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వాళ్ళిద్దరికి బెస్ట్ విషెస్ చెప్పి కాసేపు ఏడ్చి, అఫ్ కోర్స్ మన అమ్మాయిని వదిలేసి రావాలి కాబట్టి ఆ బాధ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ నేను నా పెళ్లి కంటే దీని పెళ్లికి ఎక్కువ ఏడ్చాను, ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా అందరం కలిసి మంచి గ్రూప్ పిక్చర్ తీసుకొని అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఈ హోల్ పెళ్లి ప్రాసెస్ లో మేము ముగ్గురం చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేసాము. మా ముగ్గురు పిల్లలు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో ఏ పద్ధతి అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ఫైనల్ గా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడమే అందరం కోరుకునేది. మా చుక్కలాంటి అమ్మాయికి, చక్కనైన అబ్బాయికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ వాళ్ళ పేర్లు ఎక్కడ ఇప్పటి వరకు చెప్పలేదు కదా. అమ్మాయి పేరు హారిక, అబ్బాయి పేరు ఛాయా దుర్గా మణికంఠ. అమ్మయ్య, పెళ్ళైతే అయిపోయింది దేవుడా. ఇది మా ముగ్గురి ఇన్నర్ ఫీలింగ్. ఇంతకీ వాళ్ళిద్దరు పేరు ఎలా ఉంది? అద్దరిపోయింది కదా. ఇంకేం చూస్తున్నారు మరి? లైక్ చేసి షో సమ్ ప్రేమ గాయ్స్.